హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఉపేన్ హియర్. ఇవాళ కొత్త టాపిక్ తోటి వచ్చామన్నమాట, బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ కేర్. ఇవాళ మన ముందున్నారు వీరేష్ గారు. తను నా పర్సనల్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్. మనం ఇవాళ జనరల్గా మనకి సమ్మర్లో ఏమేమి టిప్స్ తీసుకోవాలి స్కిన్ కేర్ గురించి అది మనం తీసుకొచ్చాను. కొంచెం పెద్ద లిస్ట్ తీసుకొచ్చాను దాన్ని సతాయించడానికి. హలో వీరేష్, Hi Upen, I am fine. And you? యా, ఐమ్ గుడ్. Yeah. సో సమ్మర్ కదండి, మాకు కొన్ని టిప్స్ చెప్పండి. ముందుగా సమ్మర్ కేర్లో మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది చెప్తే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్మర్లోన స్కిన్ కేర్ కొద్దిగా బాగా ఎక్స్ట్రా కేర్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుందండి. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి. అండ్ పెద్ద పెద్ద షేడ్స్ ఉన్న గ్లాసెస్ లాంటివి మనము పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదంటే మళ్ళీ మన కళ్ళ చుట్టూ బ్లాక్ అయిపోవడం, తర్వాత యూవీ రేస్ నుంచి డ్యామేజ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్ కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి, సాలడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. వెజిటేబుల్స్ వాటర్ బాగా ఎక్కువ ఉన్నవి లైక్ కుకుంబర్ టైప్ లాగా, తర్వాత ఇంకా వాటర్ మిలన్ టైప్ లాంటి ఫ్రూట్స్ లాంటివి కూడా మనం తీసుకొని మనం హెల్తీగా ఉంటూ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా? ఏమేమి యూజ్ చేయడం? అది సమ్మర్లో మనం ఎస్పెషల్లీ సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి మనం ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు నార్మల్గా ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంటుంది అనుకోండి, ఉండాల్సిన ఆయిల్ కన్నా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో 2 to 3 times ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత థర్మల్ స్ప్రింగ్ వాటర్స్, ఫేస్ మిస్ట్ లాంటివి ఉంటాయి. సో అవి మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండడం ద్వారా మనకు స్కిన్ అనేది కొద్దిగా హైడ్రేషన్ ఉంటుంది అనమాట. తర్వాత మనం వైటమిన్ సి సీరమ్స్ లాంటివి ఉంటే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వైటమిన్ సి సీరం తర్వాత సన్ స్క్రీన్ వచ్చేసి మనకు అల్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే సెల్స్ని మనకు డ్యామేజ్ చేయకుండా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం సన్ స్క్రీన్ లాంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సన్ స్క్రీన్లో మనకి ఎస్పీఎఫ్స్ ఉంటుంది కదా, ఎంతవరకు మనము స్కిన్కి మ్యాచ్ అవుతుంది? అందరు యూజ్ చేయొచ్చు, ఆయిల్ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. మళ్ళీ దానివల్ల హెల్త్ అంటే బెనిఫిట్స్ ఏమైనా ఉంటుంది? ఫెయిర్నెస్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతుందో దానివల్ల యూజ్ చేస్తే? గుడ్ క్వశ్చన్. సో సన్ స్క్రీన్స్లో మనము అఫ్ కోర్స్ SPF 50+ ఉన్న సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయడం చాలా బెటర్ అండి. సో SPF ఎలాంటిది ఉన్నా కూడా మనకు అప్ టు 3 hours వరకు మాత్రమే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో మనం సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలంటే బయటికి వెళ్ళే 15 minutes ముందు మనం అప్లై చేసుకొని తర్వాత స్టెప్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకొని ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోతే అది 15 to 20 minutesలో దాని పవర్ పోతుంది అనమాట. సో హవెవర్ మనము ఎవ్రీ 3 hours ఒకసారి రీఅప్లై చేస్తూ ఉండాలి. అండ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది మనకు ఫెయిర్నెస్ అవుతుంది అదని అడుగుతా ఉన్నారు. అలా ఏం అవ్వదు. ఎందుకంటే సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వకుండా UVA UVB రేస్ నుంచి సెల్ ప్రొటెక్షన్ చేస్తుంది, అంతేకాని ఇది మనకు స్కిన్లోనే ఎటువంటి వండర్స్ చేసి స్కిన్ ఫెయిర్నెస్ లాంటివి తీసుకురావడం అనేది అయితే జరగదండి. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సమ్మర్లో కదా, సమ్మర్ హెయిర్ కేర్ ఏం తీసుకోవాలి అది మీరు చెప్తే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. షూర్, డెఫినెట్లీ. సమ్మర్లోన మనకు ఉండాల్సిన దానికన్నా ఎక్సెస్ స్వెట్టింగ్ లాంటివి వస్తూ ఉంటుంది. అండ్ ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెడతా ఉంటుంది. సో ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు డైలీ హెడ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మైల్డ్ షాంపూస్ లాంటివి యూజ్ చేయాలి. ఇన్ కేస్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే ఆల్టర్నేట్ డే యూజ్ చేయొచ్చు. హవెవర్ హెయిర్ అనేది బాగా వేడి వల్ల డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో షాంపూ తర్వాత కండిషనర్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది బాగా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళైతే ప్రీ షాంపూ ఆయిల్ లాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి యూజ్ చేసి కూడా మనము షాంపూస్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎవరైతే షూటింగ్స్లో ఉంటారో, తర్వాత ఎక్కువ హెవీ లైట్స్ ముందర వర్క్ చేస్తుంటారో వాళ్ళు హీట్ ప్రొటెక్షన్ హెయిర్ స్ప్రేస్ దొరుకుతాయి అన్నమాట. అలాంటివి యూజ్ చేసి తర్వాత ఐరనింగ్ కానీ తర్వాత కర్ల్స్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సమ్మర్లో మనం బయటకు వెళ్తూ ఉంటాం, హ్యాండ్స్ కానీ నెక్ కానీ సో ట్యాన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ట్యాన్ రిమూవ్ చేయడానికి ఎలా ఏమన్నా టిప్స్ ఇస్తారా? లేకపోతే ఉన్నదాన్ని ట్యాన్లో ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళు స్కిన్ కేర్ ఎలా చేయాలి అది చెప్తే? షూర్, డెఫినెట్లీ. సో నార్మల్గా మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఉండాల్సిన టైం కంటే 40 minutes కంటే ఎక్కువ అయినప్పుడు ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనము ట్రీట్మెంట్ లాంటివి సెల్ఫ్ ఏదైనా మనం కేర్ తీసుకోవాలంటే బాడీ పాలిషింగ్ లాంటివి, బాడీ స్క్రబ్స్ లాంటివి చేసుకోవచ్చు. తర్వాత బాడీ స్కిన్కి కంపల్సరీగా మాయిశ్చరైజింగ్ లాంటివి యూజ్ చేయాలి. తర్వాత మనకు ఫేస్కి సన్ స్క్రీన్స్ ఎలా ఉంటాయో బాడీ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి.
సో మనం బాడీ సన్ స్క్రీన్ స్ప్రేస్ కానీ జెల్స్ కానీ లోషన్స్ టైప్ కానీ మనకు అవైలబుల్ ఉంటాయి. బయటికి వెళ్ళే 15 మినిట్స్ ముందు మనము ఎక్స్పోజ్డ్ బాడీ పార్ట్స్ మొత్తం అంతా సన్ స్క్రీన్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ప్రొటెక్షన్ అప్ టు 3 అవర్స్ వరకు ఉంటుంది. మళ్ళీ మనము 3 అవర్స్ తర్వాత రీఅప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మనము ట్రీట్మెంట్ లాగా అయితే మాత్రం మనకు బాడీ పీల్స్ కానీ అంటే మరీ ఎక్కువ ట్యాన్ అయ్యి డ్యామేజ్ స్కిన్ డ్యామేజ్ లాగా అయితే బాడీ పీల్స్ కానీ లేదంటే బాడీ పాలిషింగ్ కానీ ఇలాంటివి లేజర్ టోనింగ్ లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అది అన్ని ఆల్ టైప్స్ ఎవరు చేస్తారు మనకి అంటే లేజర్ టోనింగ్ అలాంటివి అయితే మనకు డెర్మటాలజిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇంకా బాడీ పాలిషింగ్ లాంటివి అయితే మామూలు మనము కాస్మెటాలజిస్ట్ వాళ్ళతో అలా చేయించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అండి తరచుగా అంటే నేను సమ్మర్లో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మేకప్ కానీ మాకు తరచుగా ఉంటాయి. సో మేకప్ కూడా సమ్మర్లో ఎలాంటి మేకప్ వేసుకోవాలి, ఎలాంటి కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలి, ఎస్పెషల్లీ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ నాకైతే. సో సో మనం సమ్మర్లో మేకప్స్ అనేటివి ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనము ఆయిల్ ఫ్రీ ఉన్న మేకప్ ప్రోడక్ట్స్, తర్వాత వాటర్ ప్రూఫ్ మేకప్ ప్రోడక్ట్స్ లాంటివి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ వేసుకునే ముందు ప్రైమర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో అది SPF ఉన్న ప్రైమర్స్ యూజ్ చేయడం వల్ల మనకు లైట్స్లో ఉండే UVA రేస్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ తర్వాత వాటర్ ప్రూఫ్ మేకప్ లాంటివి లైక్ ఫౌండేషన్స్ కానీ ఏదైనా సమ్ అమ్మాయిలు అయితే లిప్ కలర్స్, మస్కరాస్, ఐబ్రో జెల్స్ ఇలాంటివన్నీ మొత్తము వాటర్ ప్రూఫ్ ఉన్న లాంటివి యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి సమ్మర్లో స్వెట్టింగ్ ప్లస్ సన్ బర్న్ అవుతూ ఉంటుంది, దాని కేర్ ఏంటి, మీరు ఏం చెప్తారు? దానికి ఎలా కేర్ చేసుకోవాలి చెప్పండి. సన్బర్న్ అనేది నార్మల్గా వెరీ కామన్గా వచ్చే ప్రాబ్లం అండి సమ్మర్లోనే మనకు. సో ఈ సన్బర్న్ వచ్చిన చోట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లిస్టర్ని మనము ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని గిల్లడం, పగలగొట్టడం ద్వారా తొందరగా హీల్ అవుతుందని చెప్పేసి దాన్ని ఎటువంటి ఇంకా కాంప్లికేట్ చేయకూడదు. తర్వాత అలోవెరా జెల్స్ లాంటివి మనము రాసి దానికి సూతింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. మనం కోల్డ్ కంప్రెస్ లాంటిది కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మనకు పెయిన్ లాగా అట్లా ఎక్కువ ఉంటే నియర్లో ఉన్న డెర్మటాలజిస్ట్ వాళ్ళని మనం మీట్ అయితే వాళ్ళు మనకి ఏదైనా మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో అలానే నైట్ కేర్ ఏం తీసుకోమంటారు సమ్మర్లో? నైట్ కేర్ ఓకే, సమ్మర్లోన మనం నైట్ స్కిన్ కేర్ వచ్చేసి ఏముంటుందంటే నార్మల్గా మనము ఫేస్ వాష్ లాంటిది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ వింటర్లోనే కాదు సమ్మర్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు స్కిన్లోన తేమ అనేది ఎవాపరేట్ అయిపోయి మన స్కిన్ అనేది డ్రై అయిపోయి డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. అండ్ మనకి ఏదైతే స్కిన్కి మనకు టార్గెటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నప్పుడు టార్గెటెడ్ సీరమ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు రెటినాల్ సీరమ్స్ కానీ, యాంటీ ఏజింగ్ సీరమ్స్ కానీ, పిగ్మెంటేషన్కి సంబంధించిన సీరమ్స్ లాంటివి అలాంటివి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తర్వాత మనము టోనర్ అనేది ఆప్షనల్, టోనర్ అనేది యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ టార్గెటెడ్ సీరం అప్లై చేసి దెన్ ఫైనల్గా మనము మాయిశ్చరైజర్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు డేలో కంటే నైట్లోనే మనకు స్కిన్ అనేది మనకు ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనమాట ఏదైనా ప్రోడక్ట్స్ లాంటివి యూజ్ చేసినప్పుడు. అలా మనము స్కిన్ కేర్ రొటీన్ నైట్ పూట యూజ్ చేయడం ద్వారా మనకు తొందరగా ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా మనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇన్స్టెంట్ గ్లో అనేది ఎలా అండి? అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెంటనే ఫ్రెండ్ కాలేజ్ ఫంక్షన్ ఉంది, లేకపోతే దావత్ ఉంది, లేకపోతే డేట్ ఉంది అని, సో ఫ్రెండ్స్ అలా అవుతుంది కాబట్టి సో మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ఇన్స్టెంట్ గ్లో కోసం? జస్ట్ ఇప్పుడు వేరే ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి, మీరు నార్మల్గా ఏమైనా టిప్స్ ఇస్తారా? సో ఇట్ విల్ బీ షూర్, డెఫినెట్గా. సో ఇప్పుడు మనం సడన్లీ ఏదైనా సమ్ ఇన్స్టెంట్ గ్లోగా ఉండాలి ప్రోడక్ట్స్ అంటే మీకు టింటెడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. సో అలాంటివి యూజ్ చేసి దాని మీద లైట్ మేకప్ పౌడర్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ లేదు ఏదైనా సమ్ ట్రీట్మెంట్స్ లాంటివి అయినా కూడా మేము బేర్ చేయగలమని అనుకుంటే మీకు నియర్లో ఉన్న డెర్మటాలజిస్ట్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు లేజర్ టోనింగ్ లాంటివి ఇస్తారనమాట. సో అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు అది అయిపోయిన ఇమ్మీడియట్గా మేకప్ లాంటివి వేసుకొని మీరు వెళ్ళచ్చు. ఓకే, అండ్ ఇన్ కేస్ ఎవరికైనా డల్ స్కిన్ ఉండి బాగా టైర్డ్ ఉన్న స్కిన్ వాళ్ళు స్టోర్ క్రీమ్స్ లాంటివి అవైలబుల్ ఉంటాయి. అవి అప్లై చేయడం వల్ల లైట్ షిమ్మర్ ఉండడం ద్వారా మంచి గ్లోనెస్ ఉంటుంది అనమాట ఫేస్లో. అలా కూడా ఇన్స్టెంట్ గ్లోనెస్ అనేది తీసుకురావచ్చు. ఓకే, మోస్ట్ అంటే రిక్వెస్టెడ్ క్వశ్చన్ ప్లస్ మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఇది.
అందరు అడిగేది అంటే ఇన్స్టెంట్ గ్లో కానీ తెల్లగా అవుతారు అంటే నార్మల్గా చిన్నప్పుడు నేను నల్లగా ఉండేనండి అంటే కొంచెం చాలా తెల్లగా ఉండే పెద్దగా అవుతున్నప్పుడు నల్లగా అవుతున్నాను ఎందుకు ఇలా మళ్ళీ మేము తెల్లగా అవ్వచ్చా ఇంకా తెల్లగా వచ్చా కొంచెం చూస్తూ ఉంటాం మీరు ఎప్పుడు గ్లో ఉంటుంది అది ఉంటుంది అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సో నాకు తెలుసు కొన్ని నేను ట్రీట్మెంట్స్ ఉంటాయి కానీ మీ ద్వారా నేను మా వ్యూవర్స్కి తెలియాలనుకుంటున్నాను అసలు ఏంటిది అసలు నిజంగానే తెల్లగా అవుతారా లేకపోతే ఏదైనా మెరాకిల్ ఉంటుందా సినిమా హీరోయిన్స్ లాగా కానీ హీరోస్ లాగా కానీ వాళ్ళు అంత అందంగా తయారవ్వచ్చు అది ఒకసారి చెప్తారా? షూర్, డెఫినెట్గా అండి. వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అనేది తెల్లగా అవ్వదు. మనకు స్కిన్లో గ్లోనెస్ అనేది మనం తీసుకొని రావచ్చు. మన బాడీ కలర్ లైక్ చెస్ట్ దగ్గర అబ్డామెన్ దగ్గర ఏదైతే కలర్ ఉందో దాన్ని మనం తీసుకొని రావచ్చు విత్ ట్రీట్మెంట్స్, గుడ్ డైట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ ద్వారా మనం తర్వాత స్కిన్ కేర్ రొటీన్ ద్వారా వీటి ద్వారా మనం స్కిన్లో గ్లోనెస్ అనేది తీసుకొని రావచ్చు. స్కిన్ అనేది తెల్లగా అయిపోవడం ఇంకోటి లాంటిది అయితే మాత్రం అంత హై ఎక్స్పెక్టేషన్స్ అనేది చేయలేం. ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి మెలనిన్ తక్కువ ఉండడం ద్వారా వాళ్ళు తెల్లగా కనిపిస్తారు. కొంతమందికి ఎక్కువ మెలనిన్ ఉండడం ద్వారా కూడా వాళ్ళు బ్లాక్గా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హీరోలు వీళ్ళు ఎలా తెల్లగా ఉంటారు ఏంటంటే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ తర్వాత వాళ్ళ కేరింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మనం అంత బేర్ కూడా చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ నార్మల్ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవచ్చు. అండ్ తర్వాత బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాండ్సమ్గా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటారనమాట. సో మరీ బ్లాక్గా ఉన్నా అని చెప్పేసి ఏవేవో ఎక్స్పెరిమెంట్లు చేసేసి ఏవేవో క్రీమ్స్ రాసేసి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి తెచ్చుకోకుండా ఓవర్ నైట్ మనము ఇదైపోవాలని చెప్పేసి అది చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, రియాక్షన్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ పెట్టుకోవాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి ఏంటంటే మీకు ఏదైనా స్కిన్ డౌట్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా కావాలనుకుంటే నియర్లో ఉన్న డాక్టర్ని మనం మీట్ అయ్యి వాళ్ళు చెప్పే సజెషన్స్ ద్వారా మనం ఏదైనా తీసుకొని అలా మెయింటైన్ చేసుకోవడం ద్వారా మన స్కిన్లో మంచి రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. అంతేగాని కొంతమంది ఏం చెప్తా ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు నా దగ్గరికి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ చెప్పారు, మా పక్కింటి వాళ్ళు చెప్పారు, సో నేను ఈ క్రీమ్ వాడేశాను, సో దీనివల్ల నా స్కిన్ అనేది బాగా తెల్లగా అయిపోయింది, తర్వాత నేను మానేసిన తర్వాత నల్లగా అయిపోతుందని చెప్పేసి. ఈ ప్రాబ్లం అనేది చాలా మంది మన ఇండియన్ పీపుల్ విలేజ్ లో యూజ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్ తర్వాత మీ నైబర్ వాళ్ళు ఏంటంటే స్కిన్ ఎక్స్పర్ట్ కాదు, డెర్మటాలజిస్ట్ కాదు. సో వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు యూజ్ చేసిన తర్వాత నీ స్కిన్కి ఏదైనా రియాక్షన్ అయిపోతే నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు సారీ నాకు తెలియదు, నేను దీని గురించి ఎక్స్పెక్ట్ చేయలేదని ఒక సింపుల్ మాటలో చెప్పేస్తారు. తర్వాత సఫర్ అయ్యేది ఎక్కువ వీళ్ళే అనమాట, యూజ్ చేసిన వాళ్ళు. సో అందుకని ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా స్కిన్ గురించి చేయాలనుకున్నా, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా, ఏదైనా స్కిన్కి గ్లోనెస్ అలాంటివి కావాలనుకున్నా ప్లీజ్ విజిట్ నియర్ యువర్ డెర్మటాలజిస్ట్. ఒక స్కిన్ ఎక్స్పర్ట్ని అడిగి వాళ్ళైతే మీ స్కిన్ని ఖచ్చితంగా అనలైజ్ చేసి ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఎలాంటిది వాడితే మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది క్లియర్గా మీకు డీటెయిల్స్ ఇస్తారు. దానిని బట్టి మీరు ప్రాసెస్ అవ్వచ్చు. కానీ వీళ్ళు చెప్పారని ఏవి పడితే అవి క్రీమ్స్ వాడేసి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తెచ్చుకోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వీరేష్ గారు. మీ వాల్యుబుల్ టైంని ఇవ్వడం ప్లస్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇవ్వడము. ఎందుకంటే బ్యూటిఫుల్గా అందంగా ఉండడం ఎవరికైనా అది కంపల్సరీ కావాలనుకుంటారు. సో థ్యాంక్స్ గైస్. మీరు వీరేష్ని నేను లింక్లో డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో హిమ్. అండ్ తను చాలా రీల్స్ చేస్తూ ఉంటారు, బ్యూటిఫుల్ అనమాట, చాలా ఇన్ఫర్మేషన్. ఇది ఒక్కటి ఇప్పుడు జస్ట్ సమ్మర్, వింటర్, ఎనీ టైంలో ఏదైనా మీకు స్కిన్ కేర్లో ఏ ట్రబుల్ అయినా వచ్చినా, మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ డూ కాంటాక్ట్ వీరేష్. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you guys.